శుభవార్తలు. నేను ఇయ్యాల కూడా మీకోసం జబర్దస్త్ ముచ్చట్లు పట్టుకొచ్చిన. గవన్నీ మీకు చూపిద్దామని. మరి ఇంకెందుకు ఆలస్యం, సురు చేద్దామా? సరే, ముందుగా హెడ్లైన్స్. పద్మ అవార్డులకు తెలంగాణలో పేర్లు గుర్తు పట్టి రాసి పంపిండ్రు మన సార్లు. పోలీస్ అన్నలు వంచిండ్రు గులాబీ పువ్వులు. బండ్ల మీద తిరిగేటోళ్ళు నిక్క పెట్టిండ్రు చెవులు. బ్రేక్ తీసుకోకుండా కొడుతున్న ఆనలు ఇట్లనే ఉంటాయట ఇంకో 5 దినాలు. సహాయ నిధి ఆలోచనల శక్తి. అప్పట్లో పార్లమెంట్ లా ₹1,00,00,000 దొరికినాయంట కదా. ₹1,00,00,000 పట్టుకపోయి ప్రధానమంత్రి సహాయ నిధికి ఇస్తున్నారంట. నాకు కూడా ఒక సహాయ నిధి కావాలక్క. లంబాడి జిల్లా కోసం మంగ్లీ ఉద్యమం. బా అంటే బంజారా, జీ అంటే జిల్లా, పో అంటే పోరాట, సా అంటే సమితి. కాట్కట్లే చెప్పిన బజిపోసా అని. అప్పుడెప్పుడో దూరం చుట్టం లెక్క ఓ 2-3 రోజులు కొట్టిపోయినాయి వానలు. మళ్ళా ఇన్నొద్దులకు మబ్బులు చూపించినాయి. పొద్దుగాల ఎండగొట్టుడు, మధ్యాహ్నం వానగొట్టుడు, రాత్రికి సలివెట్టుడు చూసి ఇంకేడ వర్షాకాలం, ఇదేదో పోయే కాలమే అని అనుకున్నా. కానీ పర్వాలేదు, నడుస్తున్నది వర్షాకాలమే అని యాదకొచ్చేటట్టు కొడుతున్నాయి వానలు. మరి ఈడికే ఒడిపిస్తాయా, ఇంకా ముంగట ముంగట పడతాయా? తెలుసుకోవాలి కదా. పొద్దుమీకచ్చిన చుట్టం పొద్దుగల సురువైన ఆన పోనే పోదన్న ముచ్చట మల్లోపారి నిజమైందుల్లా. అరెరెరెరే, ఏమానలు ఎదగకి 3 రోజుల సందైతే పొద్దుగల్ల కాకపోతే పొద్దుమిక్కి కాకపోతే పొద్దుగల్ల ఇయ్యర మయ్యర దంచిడిచి పెడుతున్నాయి. మొగుల మీద సూర్యుని చూద్దామన్నా కనబడతలేడు. మొత్తం మబ్బులే గమ్మేసినాయి. ఇంకో 5-6 రోజులు గిట్లనే శింకులు సప్పరిస్తాయని మొగుల మీద పరీక్షలు చేసే సార్లు చెప్తున్నారు. బంగాళాఖాతం సముద్రంలా గదేదో అల్పపీడనమని మోపైందట. అది చేయబట్కే తుఫాన్లొచ్చే కోపు కొడుతున్నదట. అంటే ఇప్పుడు మన తాన పడుతున్నాయి ఒట్టి ఆనలు కావన్నట్టు, తుఫాన్ గెదిమి తెచ్చిన ఆనలు అన్నట్టు. ఇక పట్నంలోనైతే వశం కాదు పొన్రి. గణపతులు పెట్టుకొని పూజలు చేసుకునే ఆళ్లకు సముద్రం వచ్చి మీద పడ్డట్టే వడబట్టే ఆన. రోడ్ల మీద గంటల కమానం ట్రాఫిక్ జామ్లు. ఉతార్లుండే ఆడకట్లయితే సగం బడ మునిగే కాడికొచ్చింది. గీ ముసూర్లకు మూలకు కూసున్న పాడు రోగాలకు పానమచ్చి మంది పానాలు తీస్తున్నాయి. మరిగా ఓ అమ్మలక్కలు, ఆనలు బగ్గ పడతాయట. జరంతా ఆన ఎలిసినట్టు అనిపించగానే 6 రోజులకు సరిపోను ఎచ్చగూర, పచ్చగూర, కాయగూరలు, ఇంట్లకు వంట సామాన్లు, పోరగాన్లకు పాల ప్యాకెట్లు అన్నీ తెచ్చుకొని పెట్టుకోండి. ముందుగానే చెప్తున్నాం. మరి వానల ముచ్చటట్లున్నదా, ఇక ఎండల ముచ్చట మాట్లాడుకుందాం. మొన్నటిదాకా ఎట్లుండే ఎండలు మాడ వలిగేటట్టే కొట్టినాయి. షేన్లలో పనికి పోయేటోళ్ళు 1 గంట కల్లా ఇంటికి ఉరికొచ్చిండ్రు. ఆనాకాలం సురువైనాక ఎండ సురుకులు తగ్గాలే. ఏందో ఏమో, ఏం కాలమో తెలియకుంటున్నది. ఇక ముంగటనైతే మాడలన్నీ అట్లేసుకునే పెంకలే కావుతున్నాయట. ఎందుకో మరి చూడుండ్రి. ఈ 7 ఎండలకు రోహిణి కార్తెల రోకలు వలుగుతే వచ్చే తాపకు బండలే వలుగుతాయట. అంటే సూరన్న సురుకులు మనసులకు సూదులు గుచ్చినట్టే షిమ్మ అంటాయి అన్నట్టు. నెత్తి మీద నిప్పుల తట్ట పెట్టుకొని తిరిగినట్టే అనిపిస్తుందట మనకు. డాంబర్ రోడ్డు మీద నడుస్తుంటే చెప్పులు గాలిపోయి అరికాళ్ళు బొబ్బలెక్కినా ఎక్కునొచ్చునట. ఇగో ఈ ముచ్చట ఎవలో ఆకాశరామన్న గాలి గన్నరావు చెప్పింది కాదు. ఇంగ్లాండ్ దేశంలో మొగుల మీద పరీక్షలు చేసే పెద్ద సార్లు చెప్పిండ్రు కుద్దు. కట్టెల పొయ్యి మీద కుండ పెట్టినట్టు కుతుడుకుతుందంట భూమి అంతా. చెట్లని ఏడి కాడికి తెగ నరుకుడు, కంపెనీల నుంచి వచ్చే పొగతోని వాతావరణం అంతా ఖరాబ్ అయిందని చెప్తున్నారు గాలిని పరీక్షలు చేసిన వాళ్ళు. నిన్న మొన్నటిదాకా కొట్టిన ఎండలకే వశపడక జనాలు తల్లడం అయినరు. ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టరాలే. అసోంటిది ఈ ఎండలకే తాతసొంటి ఎండలు కొడితే ఇక మనం ఎట్లా ఓర్చుకుంటామో ఏందోపో. తలకాయ మీద బరుపు గుడ్డలు పెట్టుకున్నా నిమిషంలో అరిగిపోవడు ఖాయం. మేము ఇంతగానమని చెప్తున్నా మీ పెయ్యి జర్రంతనన్న గరం అవుతలేదంటే షింకులతోని వాతావరణం చల్లగున్నది కాబట్టి. ఆనకాలం వెళ్ళి చలికాలం సగం నడవంగానే గప్పుడు మేం చెప్పిన ముచ్చట యాదికొచ్చి సురుకు తలుగుతుంది తప్పకుండా. తెలంగాణ రాకముందు మన కవులను, కళాకారులను పట్టించుకునేటియా అప్పటి సర్కార్లు. కనీసం అవార్డుల అంచుల దాకా కూడా మనోళ్ళని రానియలేదు. ఫస్ట్ పేర్లు ఆలయే, ఆఖరి పేర్లు కూడా ఆలయే ఉండేటి. కానీ సూర్యుని ఎలుగులను చేతులు అడ్డం పెట్టి ఎన్ని దినాలు ఆపుతారు చెప్పుండ్రి. పద్మ అవార్డుల కోసం పంపిన పేర్లను చూస్తే
ఏంది గిలన్లా ఎవరికి ఇయ్యాలా అని సెలెక్ట్ చేసుకునేందుకు వారం రోజులు పడుతుంది. మరి గది తెలంగాణలో పవర్ అంటే. 16 భాషల పండితుడు, మాజీ ప్రధానమంత్రి, ఆపది కాలంలో దేశాన్ని నిలవెచ్చిన పివి నరసింహారావు సార్కు భారతరత్న ఇయ్యాలని సెంట్రల్లోకి కాగితం రాసింది మన తెలంగాణ సర్కార్. అట్లనే జీవిష దాకా తెలంగాణ ఉద్యమ పాఠాలు చెప్పిన జయశంకర్ పెద్ద సార్కు, యూనివర్సిటీలలో చదువులు చెప్పిన శివకుమార్ సార్కు పద్మ విభూషణ్ అవార్డులు, గడ్డం రామిరెడ్డి సార్కు పద్మభూషణ్ అవార్డులు ఇచ్చి తెలంగాణలను గౌరవించాలని కోరింది. తెలంగాణ బతుకు సినిమా తీసిన నరసింహరావు సారు, చక్కటి బొమ్మలు గీసిన కాపురాజయ్య, లక్ష్మగౌడ్ సాబు, అమరవీరుల స్తూపం చెక్కిన ఎక్కా యాదగిరి, ఒగ్గు కథకు వన్యలద్దిన చుక్క సత్తయ్య, పల్లె బతుకును పాటలకెక్కించిన గోరెటెంకన్న, తెలంగాణ రాష్ట్ర పాట జయ జయ హే తెలంగాణ రాసిన అందశ్రీ అన్న. ఇక అట్లనే సినిమా పాటలు రాసే సుద్దాల అశోక్ తేజ, మంచి మంచి పుస్తకాలు రాసిన అంపశేయ నవీన్ సారు, ఐఐటిని ఇంటి పేరుగా చేసుకున్న సుక్కరామయ్య సారు, మొన్ననే ఎవరెస్ట్ గుట్టలెక్కిన ములావత్ పూర్ణ ఆనంద్ కుమారు, కూచిపూడి డాన్స్ చేసిన అలైక్య మేడానికి పద్మ అవార్డులు ఇప్పియాలని గట్టి పట్టు మీదనే ఉన్నది మన సర్కారు. మోడీ సార్ కిందుండే ఆఫీసర్లు పచ్చ పెన్నుతోటి ఓకే అని రాస్తే చాలు, మనోళ్ళ ఇంటి పేర్ల కంచె మొదలు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అని పెట్టి పిలుచుకోవచ్చుగా. ఆగో మంగ్లేంది బిరబిరా ఉరుకుతున్నది. మంగ్లీ, ఓ మంగ్లీ. సావిత్రి, నేను ఇవాళ రాజీవ్ శర్మ సార్ తానికి పోతున్నా, నువ్వు డిస్టర్బ్ చేయకు నాకు. రాజీవ్ శర్మ సార్ తానికా? ఎందుకు? మా లంబాడా తండాలన్నిటినీ ఓ జిల్లా చేయాలని దరఖాస్తు పెట్టి పోతున్నా. ఆయనే కదా కొత్త జిల్లాల రిపోర్ట్ కమిటీ చైర్మన్. ఏందేంది మీ బంజారా తాండాలన్నీ కలిపి ఓ జిల్లా చేయాలనా? బజిపోస కన్వీనర్ గా నేను చెప్తున్నా, మా తండాలన్నిటినీ ఓ జిల్లా చేయాలి. ఏహే, ఈ బజిపోస ఏంది? నేను ఎప్పుడు ఇన్లే. దానికి నువ్వు కన్వీనర్ ఏంది? బా అంటే బంజారా, జీ అంటే జిల్లా, పో అంటే పోరాట, సా అంటే సమితి. షార్ట్ కట్లో చెప్పిన బజిపోసా అని. అబ్బో క్రియేటివిటీ. అయినా గాని మంగ్లీ, తండాలంటే చిన్న చిన్నగా ఎన్నెన్నో ఉంటాయి. గవన్నీ కలిపి జిల్లా చేసుడు సాధ్యమే అంటావా? ఎస్, మేము ఏనన్నా ఉంటాం, ఏనన్నా బతుకుతాం. ఒక్క కాండే ఉండాలని ఏమన్నా రూల్ ఉన్నదా? మాకు ఒక జిల్లా ఉంటే చాలు. అంటే నాకు అర్థం కాలేదు మంగ్లీ, అట్లెట్లా సాధ్యమవుతుంది? అరే భారతదేశం అంటే ఏంది? జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉంటది. నువ్వు ఎప్పుడైనా ఇటుకొస నుంచి అటుకొస దాకా ఎప్పుడైనా పోయినావా? పోలేదు. మరి మనదంతా భారతదేశమే కదా. రాజధాని ఢిల్లీ అక్కడెక్కడనో ఉంది కదా. మా జిల్లా కూడా అంతే. అబ్బా లాజిక్. మ్యాజిక్ చేయని, లాజిక్ చేయని. మా గిన్న సపరేట్ జిల్లా చేయలేదనుకో, ప్రాణ త్యాగానికి కూడా వెనకాడని నేను చెప్తున్నా. ఓయ్ ఓయ్ ఓయ్, ఆపుతావా నీ ఓవర్ యాక్షన్ నువ్వు? ఇప్పుడు జిల్లా ఎవరు ఏమన్నారు? నువ్వెందుకు గంతగానం ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? అరే అక్కడ గద్వాల్గిన జిల్లా చేయకుంటే ప్రాణ త్యాగానికి కూడా వెనకాడనని డీకే అరుణక్కే చెప్పింది. జిల్లా కోసం ప్రాణ త్యాగమా? మళ్ళా అటు వరంగల్ నుంచి ములుగును జిల్లా చేయాలని సీతక్క డిమాండ్ పెట్టింది. వాళ్ళకన్నా నేనేమన్నా తక్కువనా? సాల్తీ అమ్మా, స్వామివారికి సైకిలే లేదంటే అయ్యగారు వచ్చి ఆడి కారు అడిగిండట. నీ కథ కూడా గట్లనే ఉన్నది. 10 జిల్లాలకు ఓ రాష్ట్రం ఉన్నప్పుడు 1000 తండాలకి ఓ జిల్లా ఎందుకు ఉండకూడదు అని అడుగుతున్నా నేను. అమ్మో ఇంకా నయం, 4 రాష్ట్రాలు ఉన్నాయి కదా, సెపరేట్ దేశం ఎందుకు కావద్దు అని అనలేవు. అరే జిల్లా వస్తే కలెక్టర్ ఉంటాడు, పెద్ద పెద్ద దవాఖాన్లు ఉంటాయి, స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, బస్ డిపోలు, రోడ్లు, సర్కార్ ఆఫీసులు ఎన్ని ఉంటాయి అసలు. అయ్యో పిచ్చి మంగ్లీ, ఉన్న జిల్లాలల్లో కొలువులు చేసేందుకు ఎన్ని టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయో తెలుసా? వీసీలు లేని యూనివర్సిటీలు ఎన్ని ఉన్నాయో తెలుసా నీకు? దవాఖాన్లా డాక్టర్ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయో ఎరికేనా నీకు? అరే గయన్ని మాకెందుకు, సర్కార్ చూసుకుంటదన్ని. మా జిల్లా మాకు కావాలంతే. ఓ దిక్కు ఉన్న వాటికే దిక్కు లేదు. కొత్త జిల్లాలకు ఆఫీసర్లు ఏడికెళ్ళొస్తారు? అవన్నిటినీ గట్టిగా చేసుకోవాలి, అవసరాన్ని బట్టి మార్చుకోవాలి. గాని అందరు జిల్లాలంటే అదేమన్నా పలారమా? తెలంగాణ తెచ్చుకున్నదే మా జిల్లాలు మేము చేసుకునేటందుకు, నీ మాటలు వినేటందుకు కాదు. అయినా తాతిమన్ కాంచే చూసిండ్రా, కొత్త రాష్ట్రం, కొత్త జిల్లాలు, కొత్త కలెక్టర్లు, కొత్త ఆఫీసర్లు, కొత్త బళ్ళు, కొత్త కాలేజీలు, అన్ని కొత్తయే కావాలట. మరి సర్కార్ ఏం చేస్తుందో చూడాలి. అయ్యో హైదరాబాద్ లా దిక్కుమాలిన సైన్స్ జ్వరం మళ్ళొచ్చి పాడైంది. జరా జాగ్రత్త. ఏంది తమ్మి వార్తలు చదవంగా పిలొద్దు అంటే ఇనవేంది నువ్వు? సరే చెప్పేంది. నాకు అర్జెంట్ లో సత్తిగాడు సాయనిధి కావాలక్క. సత్తిగాడు సహాయ నిధి కావాలనా? అదేమన్నా చెట్టు మీద దొరికే జావకాయనా, దుకాణంలో దొరికే పిప్పరమేంటా? ఏం కాదు, సాయనిధి అంటే మస్తు పైసలు వస్తాయి. నాకు ఎరక పైసలు వచ్చుడేంది బిత్తిరోడా?
అసలు నీకు ఎవరు చెప్పిండ్రది? ఏం కాదు అప్పట్లో పార్లమెంట్ లా ₹1,00,00,000 దొరికినాయి అంత కదా దొరికినాయి. ఎంపీలకు లంచం ఇచ్చిన పైసలు కావన్నీ. ₹1,00,00,000 పట్టుకపోయి ప్రధానమంత్రి సహాయ నిధికి ఇస్తున్నంట. నాకు కూడా ఒక సహాయ నిధి కావాలక్క. సత్తి, అసలు సహాయ నిధి అంటే నువ్వేమనుకుంటున్నావు? ప్రధానమంత్రి కోసానికి పెట్టింది ప్రధానమంత్రి సహాయ నిధి, సత్తిగాని కోసం పెడితే సత్తిగాని సహాయ నిధి. ప్రధానమంత్రి సహాయ నిధి, ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే ప్రజల కోసం పెట్టింది. వాళ్ళకేమన్నా ఆపతొస్తే వాళ్ళకించి తీసి సార్లు పైస సాయం చేస్తారన్నట్టు. అట్లెందుకు పెట్టుకోవాలి? మనిషికో సహాయ నిధి పెట్టుకోవాలి. సావిత్రి సహాయ నిధి, మంగోలి సహాయ నిధి, సత్తిగాని సహాయ నిధి అంట అని మనం కూడా సహాయం చేయకపోరు మామూలు. అరే, సహాయ నిధి అంటే అట్లుండదు తమ్మి. ఆడీడ దొరికిన పైసలు ఆళ్ళు వీళ్ళు చందాలు ఇచ్చిన ఏమన్నా ఉంటే సార్ల సహాయ నిధికి పంపిస్తారు. అందులోకెళ్ళి మనసుంటోళ్ళకు కష్టం వస్తే ఖర్చు పెడతారు. మనం ఓటేస్తే గెలిచిన వాళ్ళు మన పేరు మీద సహాయ నిధి పెట్టుకుంటే ఏమవుతుంది? నాకు తెలియదు ఫో అక్క, మన పేరు మీద కూడా సహాయ నిధి ఉండాలి ఫో. సహాయ నిధి అంటే ఆళ్ళ కాళ్ళు సాయం చేసుకోనీకి కాదు. ఇగో ఇప్పుడు దవాఖానలో నీకు ఆపరేషన్ చేస్తే ఆరోగ్యశ్రీ కింద ఓ 50,000 60,000 ఇస్తుంది సర్కార్. కానీ నీకు లక్షలు ఖర్చు అయినాయి అనుకో, అప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తాం? మన తాన పైసలు లేవంటా ఊకుతాం, లేకపోతే గాచారం చక్కగా లేరా నాయన అంటాం, చచ్చిపోతాం. సీఎం సార్ దగ్గరకు పోయి, సార్ మేము బీదస్తులం, మమ్మల్ని మీరే ఆదుకోండ్రి అని అంటే అప్పుడు సారు రోగం ఉన్న ఆయన పేరు మీద సీఎం సార్ నిధులకెళ్ళి పైసా సాయం చేస్తాడు. గది సహాయ నిధి అంటే. అంటే చూసినావా, ఎవరికి రోగం ఉన్నదో వాళ్ళ పేరు మీద పైసలు వస్తున్నాయి. నేను కూడా కరే అంటున్నా, మనిషికి ఒక సహాయ నిధి పెట్టమంటున్నా. నీ తలకాయ అంటున్నావు. మళ్ళీ మొన్న ఎమ్మెల్సీ ఓట్లప్పుడు స్టీఫెన్ సార్ ఇంట్లో దొరికిన 50 లక్షలు మంగోల్ సహాయ నిధి, సాఫిట్ సహాయ నిధి, సత్తిగాన్ సహాయ నిధికి జరాన్ పంపిస్తే పేరు తలుచుకోకపోతుంది. అయ్యో పిసోడా, అట్లా ఇయ్యారు తమ్మి. ఆ నడుమ ఆంధ్రాలో స్మగ్లింగ్ చేస్తుంటే ఎర్రచందనం తుంటలు దొరికినాయి కదా, యాదున్నదా? నాకు మతిమారి ఫేమ్ లేదక్క. పొద్దుగా లేవగానే గింత లోటాడు సాదా ఆగుతా, నాకు మస్తు మెమోరీ ఉంటుంది. మరి ఉన్నది కదా. ఆంధ్ర సర్కారు అట్నేం చేసింది? అర్రాసు వాడి వచ్చిన పైసల్ని ఫారెస్ట్ శాఖకు పంపింది. మొద్దులకు అంటే అర్రాసు పెట్టిరు కానీ పోలీస్ టౌన్ లో చూడిపోయి ఎన్ని బండ్లు జంగు పట్టిపోతున్నాయో. అందులోకెళ్ళి ఒక బండి సత్తిగాని సాయ నిధికి ఇస్తే ఏమవు, ఆ బండ్ల మీద వాళ్ళ పేరు రాసుకోకుంటున్నా. వీటిని సీఎం సార్ తీసుకోడు, పిఎం సార్ పట్టుకపోరు. కానీ పోలీస్ టౌన్ లో పోగానే టైల్ ఒకటి విక్కపోతాడు, బ్యాటరీ ఒకటి విక్కపోతాడు. గట్లనే శంషాబాద్ లో దొరికిన బంగారం అంతా నెత్తికోతులం ఇస్తే మరి సాయ నిధి చేసినట్టు కాదా? అయ్యో గట్లిస్తారా తమ్మి? దానికి ఎన్ని రూళ్ళు ఉంటాయి. అవన్నీ ఎవ్వరు తీసుకోకపోతే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి సార్ సహాయ నిధులకే పంపిస్తారు ఆఫీసర్లు. బిత్తిరక్క, ఆ వీటను ముఖ్యమంత్రి ప్రధానమంత్రి సహాయ నిధికి ఇచ్చే వాళ్ళు సీర మనకే ఇస్తే ఏమవుతుండే తెలుసుకొని కూర్చుంటుంటే మనం సహాయ నిధి ఏం చేస్తాం, అంతా బిత్తిరి చేసుకుంటారు. ఏమోనులా, మా బిత్తిరోని ఐడియాలు అప్పుడప్పుడు జరంత కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. అనగనగనగా ఓ పొలగాడు కాలేజీ చదువు కంటే ఎక్కువ లవ్వు చదువునే చదివిండ్రు. సినిమాల లెక్కనే వీళ్ళ పెళ్లికి అమ్మ నాయనలు ఒప్పుకోలేదు. అయినా ఒకలంటే ఒకరికి పాయిరం కాబట్టి లగ్గం చేసుకున్నారు. కార్ల తిరిగే స్థాయికి ఎదగాలని సంసారాన్ని సురువు చేసిండ్రు. మరి వీళ్ళు అనుకున్నది సాధించిండ్రా లేదా? అబ్బా, స్టోరీ మస్తుంటదని మా వాళ్ళు చెప్పిండ్రు. సరే మనం అందరం కలిసిందాం రండి. మా సావిత్రి చెప్పిన కథల హీరో ఈ ముసుగు వీరుడే, పేరు రవి. ఖమ్మం జిల్లాలో బీటెక్ చదివిన తెలివితోటి రాజేశ్వరిని లవ్ చేసి అందరిని కాదని పెళ్లి చేసుకున్నారు వరంగల్కి వచ్చి. ఇక పొద్దుందాక కారు తోలిన ఇంట్లో ఈగల కొట్లాటి అవుతున్నదని తెలందాక ఆలోచన చేసిర్రాట ఇద్దరు ఆలుమోగలు. రోడ్డు మీద ఆడోళ్ల మెడల గొలుసులు ఎత్తుకొచ్చే పని సురువు చేసిర్రా మర ప్రేమికులు. ముందుగాల పెండ్లం వాడల పోయింటి తిరిగి చూసొచ్చుడు, అటంక మొగడు బండి మీద పోయి ఆ గొలుసులను తెంపుకొచ్చుడు. ఇట్లా ఒక్కొక్క గొలుసు తెంపుకొచ్చి 3 కిలోల దాకా బంగారం కూడేసిర్రు. చూడురి సొమ్ము ఎంతున్నదో, దగ మెరుస్తున్నదంటే నడింట్లున్న ఒక్కసారి అన్న మెడలేసుకున్నట్టున్నారు వీళ్ళు. కానీ ఎట్లా తెలిసిందో ఏందో, గద్దచ్చి కోడి పిల్లని ఎత్తుకపోయినట్టు వరంగల్ పోలీసులు వచ్చి అన్ని పట్టుకొని వీళ్ళని స్టేషన్లు వేసిర్రు. జిల్లాలో ఇన్ని రోజులు జరిగిన అన్ని దొంగతనాల సొమ్ము వీళ్ళ తాన్నే బయటపడ్డదంటే ఎంత కష్టపడ్డారో ఆలోచన చేయండి పెళ్ళమోలు. మరి ఇంత సొమ్ము ఇంట్లున్నది కదా అని ఎప్పుడు తెచ్చింది అప్పుడు నాకి కూసోలే,
కూట్లకు ఉప్పు లేకున్నా మంచిదే గాని కూడేసిన బంగారం జోలికైతే ఓలేదు. ఈ రాజేశ్వరి పైనే ఒక కంపెనీ పెట్టి అదాంగానే జేసీబీని కొనాలని కూడా అతను ప్రయత్నం చేయడం జరిగింది. అబ్బా ఎంతలా తప్పిపాయే. ఓ జేసీబీని కొనుక్కొని పెండ్లం పేరు విన్నే ఓ కంపెనీ పెట్టుకోవాలని ఎత్తుకొచ్చిన బంగారం అంతా దాచి పెట్టుకున్నాడట. ఓ కంపెనీ పెట్టుకునే నా ఇంటిగా పెద్ద కాంట్రాక్టరే అవు కావచ్చు కొన్ని వద్దులా. ఇక అటంక మంచి లీడర్ అవుతారం ఎత్తి పెండ్లం మొగలు కష్టపడితే ఎట్లా బాగుపడచ్చో నన్ను చూసి నేర్చుకోర్రి అని చెప్తురు కావచ్చు. ఇప్పుడు జైళ్ళ సోపతిగాళ్ళతో చెప్పుకుంటారు కానీ ఈ పోలీసు వాళ్ళ ముచ్చట చూడు ఎట్లున్నదో. మా కష్టంతో పనిచేసుకుంటే మా ఒక కానుకగా మేము వాళ్ళకి ఇస్తున్నామని మేము చూసిర్రా, సొమ్మేమో వేరేటోళ్ళది, కష్టపడి ఎత్తుకొచ్చిందో వీళ్ళు. వినాయక బక్రీద్ పండుగల కానుకలేమో పోలీసు వాళ్ళు ఇస్తున్నారట. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లేదు ఈ ముచ్చట. పోలీసు వాళ్ళ మాట అట్లుండనీరు గాని గిట్ల పాలల్లా నీళ్ళ లెక్క కలిసిపోయి మంది సొమ్మును ఎత్తుకొచ్చి ఎదుగుదాం అనుకున్న వాళ్ళను జైళ్లకు తోలకుండా ఉత్తమ దంపతులు అవార్డులు ఇవ్వాలి అని కోరుకుంటున్నారు కొంతమంది దొంగతనం బాధలు తెలిసినోళ్ళు. అబ్బా గీ పోలీస్ టౌన్లోకి పోతే అసలు మర్యాదనే ఇయ్యరు. కేసు పెట్టాలంటే కూడా పైసలు కావాలి. అరెస్టు చేసినోండి కొట్టకుండా ఉండాలంటే పైసలు కావాలి. న్యాయం కావాలంటే కూడా పైసలే. ఎక్కువరితే దెబ్బలు. అబ్బా టౌన్లోకి పోతే గివ్వే కథలు ఉంటాయి అన్నీ అని అనుకుంటారు కదా ఎక్కువ మంది. కానీ మర్యాదలు చేసేట్లా వాళ్ళు మర్యాద రామన్నలు. పైసలు తీసుకునేటోళ్ళే కాదు, ప్రజాసేవ చేసేటోళ్ళు కూడా ఉంటారు. ఫూల్స్ చేసి తిప్పించుకునేటోళ్ళే కాదు, పూలిచ్చి గౌరవించేటోళ్ళు కూడా ఉంటారు. మీరు నమ్ముతలేరా? అయితే చూడండి. చెప్పంగినోళ్ళను షడంగా చూడాలంటారు. కానీ మన హైదరాబాద్ పోలీస్ అన్నలు మస్తు మంచోళ్ళుల్లా. తలకాయకి హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకు మర్యాదగా గులాబీ పువ్వులు చేతిలో పెడుతున్నారు. ఇయాటి ముచ్చట ఈడికే ఈడు ఉండ్రి, రేపటి కానుంచన్నా హెల్మెట్ పెట్టుకొచ్చుకోండి అని ఇట్లా వేస్తున్నారు. అబ్బా ఎంత కుద్దుగా ముద్దుగా చెప్తున్నారో చూడుండ్రి. ఎల్బీ నగర్ పోలీసు వాళ్ళ ఓపికకు మొక్కాలుల్లా. బండికి కాగితాలు ఇవ్వనో నెంబర్ చక్కగా లేదనో ఏదో ఓ వంక మీద దొరకకపోతారా అనగబట్టి ఫైన్ కట్టియకపోతామా అని కావలిగాశ పోలీసు వాళ్ళని చూసినాం గాని గిసోంటోళ్ళని చూసినామా? మరి గింతగానం చెప్పినా వినకపోతే ఏమైతుంది? ఇప్పుడు చేతికి పువ్వులు ఇచ్చిన పోలీసులు అటెంక పోట్వల మీద పువ్వులేసేదందుకు రావాల్సి వస్తుంది. కాబట్టి మీ పానం మీరు కాపాడుకోండ్రి. పేరీ పేరని పెరుగు ముద్దు, అచ్చిరాని మాట ముద్దు అంటారు. హీగో గీ చంటోని చూస్తే నాకు కూడా గదే అనిపించింది. ఆడు కథ చెప్తా అంటే కమ్మగున్నది, పదం పాడితే పద్ధతి ఉన్నది. కావాలంటే మీరు కూడా వినండి. నేను చెప్పేది ఒక కథ, 3 కథలు ఉన్నాయి. అరేయా రామా కనాడు వచ్చి వచ్చి రామ రామ కనాడు తమ్ముడా కిరాత బరి బాని కట్టుకోని పిట్ట గింతంతా కూత గంతంత అన్న ముచ్చట ఈ చిన్నోన్ని చూసే పుట్టిందన్నట్టు అనిపిస్తున్నాడు. ఒగ్గు కథల రాగం తీయాలంటే మీసాలు ముదిరినోళ్ళకు కూడా మోస సరిపోదు. కానీ బుజ్జిగాడు ఎంత అల్కగా పాడబట్టెను, రాగం కూడా ఎంత తీయగున్నది. వెనకటి రోజులను యాదికి చేసిండు కదా. మెదక్ జిల్లా షెరిల్లా అనే ఊళ్ళే 3వ తరగతే చదువుతాండు యశ్వంత్ అనే ఈ పిల్లగాడు. కానీ ఇయ్యాటి రోజుల్లో వెనకటి కథలను వినేటోళ్ళే లేరు. అసోంటిది చెప్పేటోళ్ళు ఉన్నారా? ఉన్నోళ్ళే వైనాలు పడి డోల్ డప్పును మూలకేసి ఏరే పనులకు పోతున్నారు. కానీ పిల్లగాడు ఇష్టంగా గింత చక్కటి రాగాలు తీస్తున్నాడంటే ఎంత మెచ్చుకోవాలి. మట్టిలో మాణిక్యం లెక్కున్న ఈ పిల్లగాన్ని జర్రంత సానబడితే మనకందరికి పేరు తెచ్చేటట్టు గాడా అని అంటున్నారు జానపదంలో జీవం తెలిసినోళ్ళు. పద్మ అవార్డులకు తెలంగాణలో పేర్లు గుర్తు పట్టి రాసి పంపిండ్రు మన సార్లు. లీడర్లను ఖుషి చేస్తున్న శ్రీమంతుడు, సూసి మురిసిండు ఆంధ్ర చంద్రుడు. పోలీస్ అన్నలు వంచిండ్రు గులాబీ పువ్వులు, బండ్ల మీద తిరిగేటోళ్ళు నిక్క పెట్టిండ్రు చెవులు. బ్రేక్ తీసుకోకుండా కొడుతున్న ఆనలు ఇట్లనే ఉంటాయట ఇంకో 5 దినాలు. సహాయ నిధి
ఏంది ఆలోచనల సత్తి అప్పట్లో పార్లమెంట్ లా ₹1 దొరికినాయంట కదా ₹1 పట్టుకపోయి ప్రధానమంత్రి సాయనీరికి ఇస్తున్నారంట. నాకు కూడా ఒక సాయనీరు కావాలక్క. లంబాడి జిల్లా కోసం మంగ్లీ ఉద్యమం. బా అంటే బంజారా, జీ అంటే జిల్లా, పో అంటే పోరాట, స అంటే సమితి. కాట్కట్లే చెప్పిన బజిపోసా అని. చూసిరు కదా ఇక గివి ఇలా నేను పట్టుకొచ్చిన 3 మారు ముచ్చట్లు. మరోపరి 3 మారు వార్తలలో కలుద్దాం. గప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.